నమస్తే, టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతూ ఉన్నాను. మొదటిసారి మా వీడియో ఫాలో అయ్యే వాళ్ళు, మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. బెల్ ఐకాన్ సెట్ చేసుకుంటే ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. చివరి వరకు వీడియోని ఫాలో అవ్వండి, మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేసే విషయం ఏం అర్థం కాదు. పూర్తిగా వీడియోని ఫాలో అయితే మీకు విషయం అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. మనకు విదితమే, సహజంగా మనం ఏదైనా జబ్బు చేసినప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఆ వ్యాధిని ఫైండ్ అవుట్ చేయడానికి, వ్యాధిని గుర్తించడానికి మన నాలుకను చాపి నాలుకను పరిశీలిస్తారు. అసలు ఆ నాలుకను ఎందుకు పరిశీలిస్తారో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోని చివరి వరకు ఫాలో కండి. పసుపు చర్మం, పసుపు కళ్ళు కామెర్ల వ్యాధికి సంకేతాలు. అలాగే నాలుక రంగు కూడా మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదనేది చెప్పగలుగుతుంది. నాలుక రంగు మీ శరీరంలో వివిధ వ్యాధులను సూచిస్తుంది. ఎప్పుడైనా డాక్టర్ వద్దకు వెళ్తే డాక్టర్ చేసే మొదటి పని మీ నాలుకను చూడటం. నిజానికి నాలుకను చూసి మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. నాలుక రంగులు ఏ ఏ వ్యాధులకు సూచిస్తాయో మనం ఒకసారి పరిశీలిద్దాం. మీ నాలుకపై తెల్లటి మచ్చలు ఉంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్కు సంకేతం. తెల్ల మచ్చలు తరచుగా పిల్లలు లేదా వృద్ధుల్లో కనిపిస్తాయి. తెల్లటి నాలుక నిర్జలీకరణంతో సమస్యను సూచిస్తుంది. ల్యూకోఫ్లాకియాలా కూడా నాలుక తెల్లగా కనిపిస్తుంది. అలాగే నాలుక నల్లగా ఉంటే గొంతులో ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియాకు సంకేతం. ఎక్కువగా మందులు వాడేవారిలో నాలుక నల్లగా మారుతుంది. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా నాలుక నల్లగా ఉంటుంది. క్యాన్సర్ రోగుల్లోనూ నాలుక నల్లగా ఉంటుంది. కడుపు పూతల సమస్యతో బాధపడే వారిలో నాలుక రంగు మారుతుంది. కాబట్టి అటువంటి లక్షణాలు కనిపిస్తే ముందుగా వైద్యుని సంప్రదించడం మర్చిపోకూడదు. పసుపు నాలుక కామెర్ల లక్షణం ఇది ప్రారంభ సంకేతం మాత్రమే. ఇలా కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. నీలం లేదా గోధుమ రంగు నాలుక ప్రమాదకరం. గోధుమ నాలుక గుండె సమస్యలకు సంకేతం. గుండె రక్తాన్ని సరిగ్గా పంపు చేయనప్పుడు లేదా రక్తంలో ఆక్సిజన్ లేనప్పుడు నాలుకపై గోధుమ రంగు పూత ఏర్పడుతుంది. నాలుక పూర్తిగా లేదా లేత గులాబీ రంగులో ఉంటే శరీరం రక్తం లేకపోవడాన్ని సూచిస్తుంది. రక్తహీనత మరియు విటమిన్ B12 లోపం కూడా కనిపిస్తుంది. అలాగే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తులు నాలుక రంగు ఎలా ఉండాలి అనే సందేహం మీకు వచ్చిందా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ముదురు గులాబీ రంగులో లేదా తెల్లటి పూతతో మచ్చలు లేకుండా నాలుక ఉండటం ఆరోగ్యకరం. నాలుకపై తేమ లేకపోవడం కూడా వ్యాధికి సంకేతమని గుర్తించాలి. అలానే అసలు నాలుక నలుపు రంగులో ఉన్నప్పుడు అది దేనికి సంకేతం ఇస్తుందో మనం ఒకసారి పరిశీలించినట్లయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. అయితే క్యాన్సర్ త్వరగా గుర్తిస్తే దానికి చికిత్స కూడా అందించడం సులభమవుతుంది. అందుకే కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా క్యాన్సర్ను అంచనా వేయవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఇండియా ఎగ్నెస్ట్ క్యాన్సర్ నివేదిక ప్రకారం భారతదేశంలో సుమారు 27 లక్షల మంది క్యాన్సర్కు చికిత్సకు పొందుతున్నారు. వీరిలో 2020లో 8.5 లక్షల మంది క్యాన్సర్తో మరణించారు. ఇలాంటి ప్రమాదకరమైన క్యాన్సర్ను ముందుగా గుర్తించడం ద్వారా చికిత్స అందించవచ్చు. భారీగా పెరుగుతున్న క్యాన్సర్లో నోటి క్యాన్సర్ ఒకటి. ఇంతకీ నోటి క్యాన్సర్ను ముందుగా గుర్తించే లక్షణాలు మనం తెలుసుకుందాం. నాలుక రంగు ఉన్న పరంగా అకస్మాత్తుగా నల్లగా మారడం ప్రారంభించి అది గొంతు ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లక్షణంగా భావించవచ్చు. డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల నాలుక రంగు మారుతుంది. ఇక క్యాన్సర్తో బాధపడే వారిలో కూడా నాలుక రంగు నల్లగా మారడం ప్రారంభమవుతుంది. అలాగే కడుపులో అల్సర్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా నాలుక రంగు నల్లగా మారుతుంది. ఇక నోటి క్యాన్సర్ ప్రధాన లక్షణాల్లో దంతాలు వదులుగా మారడం, మెడ చుట్టూ గట్టిగా మారినట్లు కనిపించడం, పెదవిపై వాపు లేదా గాయం నయం కాకపోవడం వంటివి కూడా నోటి క్యాన్సర్లకు లక్షణాలు. ఇక తీసుకుంటున్న ఆహారం మింగడంలో ఇబ్బందిగా అనిపించినా, మాటలో మార్పు, నోటిలో రక్తస్రావం లేదా తిమ్మిరి ఎలాంటి కారణం లేకుండా ఉన్న పరంగా బరువు తగ్గడం వంటి ఇవన్నీ నోటి క్యాన్సర్ లక్షణంగా అర్థం చేసుకోవచ్చు. నోటి క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలలో స్మోకింగ్ లేదా ఆల్కహాల్ సేవించడం, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ HPV అంటారు,
జన్యుపరమైన అంశాలు నోటి పరిశుభ్రతను పాటించకపోవడం, చిగుళ్ళ వ్యాధి, తంబాకు ఎక్కువగా నమలడం వంటివి నోటి క్యాన్సర్ ప్రాథమిక లక్షణంగా భావించాలని నిపుణులు చెప్తున్నారు. ఈ విధంగా నాలుక యొక్క రంగును స్వభావాన్ని బట్టి మనకి ఎలాంటి వ్యాధి లక్షణాలు ఉన్నాయో, ఎలాంటి సంకేతాలు మనకు ఉన్నాయో డాక్టర్లు నాలుకను పరిశీలించి ముందుగానే మన వ్యాధిని నిర్ధారించే అవకాశం ఉంటుంది. అందుకనే హాస్పిటల్కి మనం వ్యాధిగ్రస్తులమై హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు మన నాలుకను పరిశీలించి మన యొక్క వ్యాధి స్వభావాన్ని అంచనా వేయగలుగుతారు. కాబట్టి వ్యాధిని నిర్ధారించడంలో నాలుక యొక్క రంగు మనకి నాలుక యొక్క స్వభావం మనకి వ్యాధిని గుర్తింపు చేయడానికి సహాయం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే అందువల్ల దీనివల్ల మీ అందరికీ కూడా సూచన ఏంటంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల బ్రష్ చేసుకోవాలి. టూత్ డికేని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగినట్లయితే దంతాలు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనమంత ఆరోగ్యంగా ఉంటాం. నోటి శుభ్రత వల్ల మన ఆయుర్దాయాన్ని మనం పెంచుకునే వాళ్ళం అవుతాం. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెందరికో ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. మీరు లైక్ చేయడం వల్ల, మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇలాంటి విషయాలు మరెందరికో తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. వీడియోని ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. బెల్ ఐకాన్ సెట్ చేసుకుంటే మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అన్ని విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి చూస్తూనే ఉండండి. మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం.